నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. షాహిద్ 136 ఇరాన్ సృష్టించిన ఈ సూయిసైడ్ డ్రోన్స్ అమెరికా గుండెల్లో మామూలు ప్రకంపనలు సృష్టించట్లా. అతి తక్కువ ఖర్చుతో తయారవుతున్న ఈ షాహిద్ 136 టైప్ ఆఫ్ డ్రోన్స్ శత్రు దేశాల కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి తయారు చేస్తున్న వాళ్ళు ఏర్పాటు చేసుకున్న రాడార్ వ్యవస్థలని, క్షిపణులని ధ్వంసం చేస్తున్నాయంటే ఇమాజిన్. లక్ష్యాలను ఛేదించడంలో అవి చూపిన అసమాన ప్రతిభ అమెరికా ఆశ్చర్యపోయింది. అందుకనే వాళ్ళు కూడా లో కాస్ట్ ఫార్ములాను చూసి లూకాస్ LUCAS అనే పేరుతోటి ఆ డ్రోన్లు తయారు చేసే పనిలో నిమగ్నమైనారు. వెరాజ్ మనం కూడా భారతదేశం కూడా శేషనాగ్ 150 అనే పేరుతోటి కొత్త రకపు డ్రోన్లు, ఇవి కూడా అంతే మిడతల దండు మాదిరి అనమాట. ఇవి ఏ స్థాయిలో విధ్వంసం సృష్టించబోతున్నాయనే దానికి సంబంధించి ప్రయోగ దశలో వాళ్ళకి అందించిన ఆ రిజల్ట్ గురించి న్యూ స్పేస్ రీసెర్చ్ టెక్నాలజీస్ NRT అని చెప్పేసి ఒక సంస్థ అభివృద్ధి చేసిన ఈ డ్రోన్ ప్రస్తుతం ప్రయోగాల్లో ఉంది. ఇది వేటాడే దూరం వచ్చి 1000 కిలోమీటర్స్ పైన. ఇమాజిన్, ఒక చిన్న డ్రోను 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణించడం అంటే దట్ టు విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏ స్థాయిలో దీని మీద రీసెర్చ్ జరిగి ఉంటుంది. అలాగే ఇది 25 to 40 కేజెస్ ఆఫ్ ఈ పేలోడ్స్ని తీసుకెళ్తుంది. అంటే పేలుడు పదార్థాలని తీసుకెళ్ళి ట్యాంకులు ఉన్న చోటికి, లేకపోతే సైనిక స్థావరాలు ఉన్న చోటికి వెళ్ళి వాటిని నాశనం చేస్తుంది. అంటే నిర్దిష్టంగా వాటికి స్పెసిఫిక్గా దానికి అసైన్ చేస్తే ఫలానా టార్గెట్ రీచ్ అవ్వాలి, దాన్ని డిస్మాంటిల్ చేయాలంటే తీసుకెళ్తుంది. అండ్ ఇది అటానమస్గా, అంటే మనుషుల ప్రమేయం లేకుండానే పూర్తిగా AI సహాయంతో లక్ష్యాలను గుర్తించి దాడి చేస్తుంది అనమాట. ఇక విజువల్ నావిగేషన్కి వచ్చేప్పటికీ అమెరికా డ్రోన్స్ స్టార్లింక్ సాయంతో నడుస్తుంటే భారత్ ఒక అడుగు ముందుకేసి GPS సిగ్నల్స్ లేని చోట కూడా కెమెరాల సాయంతో దారిని వెతుక్కునే విజువల్ నావిగేషన్ సాంకేతికతోటి ఇది పనిచేస్తాయి. స్వామ్ డ్రోన్ ఆపరేషన్ సింధూర్ యుద్ధ సమయంలో భారత సైన్యం ఐడెంటిఫై చేసింది. కేవలం ఖరీదైన మిసైల్స్ మీద ఆధారపడకుండా మిడతల దండులా వందలాది డ్రోన్లు ఒక్కసారిగా శత్రువుపై విరుచుకుపడే స్వామ్ డ్రోన్ అనే టెక్నాలజీ మనకు ఎంత అవసరమో అర్థమైంది భారత సైన్యానికి. శేషనాగ్ అదే పనిచేస్తుంది. ఇవి ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటూ ఒక సైన్యంలా క్రమశిక్షణతో దాడి చేస్తాయి, జస్ట్ లైక్ మిడతల దండు. ఇమాజిన్, శేషనాగ్ 150 కనుక బయటకు వస్తే అవి GPS సిగ్నల్ లేని చోట కెమెరాల సాయంతో, ఇమేజెస్ సాయంతో తమ టార్గెట్స్ని ఐడెంటిఫై చేసుకొని 25 to 40 కేజెస్ పేలోడ్ తీసుకెళ్ళి ఏవైతే టార్గెట్స్ ఉన్నాయో, ట్యాంకర్సు లేకపోతే ఇంకా ఇతరత్ర ఐడెంటిఫైడ్ సైనిక స్థావరాలు ఉంటాయో, ఏమాత్రం అసలు ఆలోచించకుండా దునుమాడి డిస్మాంటిల్ చేస్తాయి. 1000 కిలోమీటర్స్. బెంగళూరుకు చెందిన NRT సంస్థ దీన్ని రూపొందించింది. ఇట్స్ రియల్లీ అమేజింగ్ అనమాట. సో ఒక షాహిద్ 136, శేషనాగ్ 150 ఇరాన్కి ధీటుగా తయారు చేసింది. అమెరికా ఏమో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి, కోట్లేంటి $1 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి రూపొందిస్తున్న వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి ఈ చిన్నపాటి మిడతల దండు ముందు. సో మన శేషనాగ్ 150 ఎలాంటి పర్ఫార్మెన్స్ చూపిస్తుంది, వెరీ షార్ట్లీ వీ కెన్ ఎక్స్పీరియన్స్.